మా తమ్ముడు ఈరోజు ఉమెన్స్ డే అని చాక్లెట్ ఇచ్చాడు గైస్. హలో గైస్, ఈరోజు పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా చేసుకొని డైలీ మా అమ్మ ఉండేది, కొంచెం హెల్ప్ చేసేది. ఈరోజు మా అమ్మ కూడా లేదు, వేరే ఊరు వెళ్ళిపోయింది పెళ్ళికి అని చెప్పేసి. కాబట్టి ఒక్కదాన్నే లేచి పని అంతా చేసుకొని నేను ప్రో రైడర్ కలిసి ఐస్ తీసుకురావడానికి పోయాను. అదే మన లస్సీలోకి ఐస్ కావాలి కాబట్టి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత గబగబా హడావిడిగా బండి సర్దేసుకొని మన ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. డైలీ నేను వెళ్ళినాక కస్టమర్స్ వచ్చేవాళ్ళు. ఈరోజు నేను వెళ్ళక ముందే నా కోసం 2 కస్టమర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మన లస్సీ కోసం. వాళ్ళే క్యూట్ లిటిల్ బాయ్స్. అండ్ పోగానే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా హడావిడిగా అన్నీ నీట్గా సర్దేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటానే ఉన్నాను. అండ్ ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మా తమ్ముడు ఇప్పటిదాకా నాకేం ఇవ్వలేదు. ఫస్ట్ టైం చాక్లెట్ ఇచ్చాడు ఉమెన్స్ డే అని చెప్పి. అందుకే కొద్దిగా షాక్లో ఉన్నాను, బట్ హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నాకు చాక్లెట్ అంటే ఇష్టం. ఆ చాక్లెట్ గురించి చివరిలో ఒక మాట చెప్తాను మీ అందరికీ. అండ్ తర్వాత మొత్తం వచ్చిన వాళ్ళందరూ చాలా మంది వచ్చారు, మన ఫాలోవర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక చిన్న మూమెంట్ కూడా జరిగింది, హ్యాపీ మూమెంట్. ఆవు పుచ్చకాయ తింటుంటే అది అయిపోయిందని చెప్పేసి మన లస్సీ బండి దగ్గరికి లస్సీ తాగటానికి వచ్చిన ఆయన మళ్ళీ పుచ్చకాయ కొట్టుకాడిపోయి మళ్ళీ 2-3 పుచ్చకాయలు తీసుకొచ్చి ఆవుకి ఇచ్చాడు. అలాంటి చిన్న మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను ఈరోజు. ఐఎమ్ సో హ్యాపీ. అలాంటి చేయాలి అందరూ అని అనేసి మూగజీవులకి. మన ప్రో రైడర్కి తన కాలేజీలో ఈరోజు సన్మానం చేశారంట, శాల్వా కప్పి. వచ్చిన కాడ నుండి చెప్తానే ఉంది, అక్క ఇట్లా చేశారు సన్మానం చేశారు అక్క అని చెప్పేసి. కాబట్టి మీరు కూడా తనని అప్రిషియేట్ చేయండి అండ్ ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కరు. అండ్ చాక్లెట్ గురించి ఒకటి చెప్పాలి అన్నాను కదా, మా తమ్ముడు ఆ చాక్లెట్ ఇచ్చి ఈరోజు ఉమెన్స్ అందరికీ ఆ చాక్లెట్ని పంచు ఒక్కొక్క ముక్క అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నేను మా ఎదురిన షాప్ వాళ్ళకి పక్క షాప్ వాళ్ళకి ఉమెన్స్ అందరికీ తీసుకుపోయి ఒక్కొక్క ముక్క పంచుకొని వచ్చేసాను. అండ్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.